అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. నేను మీ చంద్రారెడ్డి. ఇక్కడ కనిపిస్తుంది మనకి గుజరాత్లో తయారైనటువంటి న్యూ షెడ్. ఎవరైతే మనకి గేదెను రెగ్యులర్గా ఇక్కడ వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకొని మనందరికీ ఇప్పటి వరకు 4 నెలలుగా ఒక 200 గేదెలు మనకి తీసుకురావడం జరిగింది మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్కి. ఆ గేదెల్ని మనం మన 2 రాష్ట్రాల్లో ఉన్న పాడి రైతులకు ఇచ్చాము. చాలా వరకు అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఒకరిద్దరికి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వాటిని కూడా మనం తీసుకొని రీప్లేస్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఏదైతే ఎక్కువ ప్రాబ్లం ఉందో అది మార్చాము. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మెడికల్ నాలెడ్జ్తోని వాటిని సెట్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఈ ప్రాబ్లం కూడా రావద్దు అనే ఉద్దేశంతో మనకి ఇక్కడనే ఈ షెడ్ రెడీ అయిపోయింది. మనం కొనుక్కున్న గేదెలు మైసానా కానీ, బన్నీ కానీ, సురేంద్ర నగర్ కానీ ఇలాంటి ఏరియాస్ నుంచి వచ్చిన గేదెలు అన్నీ కూడా ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకొచ్చి ఈ డైరీ ఫామ్లో 2 రోజులు ఇక్కడే ఉంచి వాటికి మేత, దానా, నీళ్ళు ఇచ్చి వాటి యొక్క పాల దారాలు కానివ్వండి, రొమ్ము ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా గుడ్లమాయ ప్రాబ్లం ఉంటే ఇటువంటివన్నీ సెట్ చేసి ప్రాబ్లం ఉన్న గేదెలు ఇక్కడే ఉంచి మనకి అనుకూలంగా ఉన్న గేదెలు, మన రైతులకి పనికొచ్చే గేదెలను మాత్రమే మన డైరీ ఫామ్కి తీసుకురావడం జరుగుతుంది. ఇది 60 గేదెలకు సరిపోయేటువంటి షెడ్డు. చాలా బాగా నిర్మాణం చేశాడు మన గేదెలు ఇచ్చే అతను. మనకి ఒక ఇంటి మనిషిలాగా మనందరికీ గుజరాత్ రాగానే రిసీవ్ చేసుకొని మనందరికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలామందికి తెలుసు అతను. కాబట్టి మంచి గేదెలు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చాలాసార్లు అడగడంతో ఆయన సొంత ఖర్చులతో ఈ షెడ్ నిర్మాణం చేసుకున్నాడు. కాబట్టి మనకి ఇప్పటి నుంచి గేదెలు తీసుకొచ్చే విధానంలో ఏ మాత్రం కూడా ఇబ్బంది ఉండదు. ఇది ఒక విధంగా మన తెలంగాణ, ఏపీ రైతులకి చాలా సంతోషకరమైన విషయం. ఎక్కడెక్కడో కొనుక్కున్న తర్వాత రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగా చెక్ చేయకుండానే మనకు గేదెలు ఎక్కించేవాళ్ళు ఇంతకుముందు. అట్లా వచ్చినప్పుడు నేను కూడా అమ్మే విషయంలో 2-3 గేదెలు బండికి 1-2 మిగిలిపోతే వాటిని తక్కువ రేట్లో అమ్ముకొని లాస్లో కూడా అమ్మాల్సి వచ్చింది. మనకేదైతే గేదె మీద చిన్న లాభంతో అమ్ముతున్నామో ఆ లాభం కూడా పోవడం జరిగింది. కాబట్టి అలాంటి విషయం కూడా నేను బాగుండాలి, మీరు బాగుండాలనే ఉద్దేశంతో ఈ షెడ్లో మనం గేదెలు పెట్టి తీసుకొచ్చి ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా ఈ విషయం తెలవాలి అనుకుంటే మన డైరీ ఫామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి చేరే విధంగా ఈ విషయాన్ని మీరు చేరుస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా యూట్యూబులతో, చాలా ఛానల్స్లో మీరు డైరీలో వీడియోలు చూస్తున్నారు. కానీ కొందరైతే రైతులకు అసలు ఓపిక లేకుండా అయిపోయింది. ఫస్ట్ తొందరగా వెళ్తున్నారు యూట్యూబ్లోనే వీడియోలు, గేదెలు చూసి ఒక పూట పాలు చూసేసి కనీసం వేయింగ్ మిషన్ వాడని డైరీలో గేదెలు కొంటున్నారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, మనకి లీటర్లలో జోకినప్పుడు చాలా మోసాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు కాంటా ఉన్న మిషన్లలోనే, అది కూడా లీటర్లో చూపించే వాళ్ళ దగ్గరే గేదెలు కొనండి. అలాగే మీకు గ్యారెంటీ అంటున్నారు కొంతమంది, 10 రోజులు, 15 రోజులు. నేను ఆ 10-15 రోజులు అనట్లేదు, గ్యారెంటీ కాదు. మనకి రైతుకి భరోసా ఇవ్వాలి. అంటే గేదె గ్యారెంటీ ఇవ్వడం ఏంటంటే 10 రోజులు గడిస్తే చాలు, మనకు పాలు వచ్చినాయి, ఒక హాఫ్ లీటర్ రాకపోతే ఏదో ఒక మాట చెప్పి ఆ గ్యారెంటీ టైం అయిపోయేదాకా వాళ్ళు దాట వేస్తున్నారు. తర్వాత ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదని చాలామంది రైతులు నాకు చెప్పారు. నేను గ్యారెంటీతో కాదు, రైతులకి భరోసాతోని గేదెలు ఇవ్వాలనుకుంటున్నాను. మీ గేదెని మీ దగ్గర ఉంచుకున్న రోజులు నేను దానికి సరిపోయేటటువంటి వైద్యం కానీ ఏదైనా సలహాలు నాకు తెలిసింది మీకు ఇవ్వడానికి చాలామందికి చేస్తున్నా. ఇది మీ అందరికీ తెలుసు. కాబట్టి పాల విషయంలో కాదు, గేదె క్వాలిటీ విషయంలో కూడా నేను ఎక్కడ రాజీ పడట్లేదు. అన్ని 2nd, 3rd లాక్టేషన్ గేదెలు తెచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా నాకు ఆదరిస్తున్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పాడి రైతులందరికీ మా డైరీ ఫామ్ తరపున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా కూడా మీ అందరికీ మంచి గేదెలు, మంచి క్వాలిటీవి, అసలు ఇబ్బంది లేకుండా గేదెలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు నేను గుజరాత్ వచ్చాను. ఇప్పటి నుంచి మీకు ఎవరికి గేదెలు కావాలన్నా మా డైరీ ఫామ్ను సంప్రదించండి. అలాగే నా నెంబర్ అందరికీ తెలుసు.
మన డైరీలో ట్రైనింగ్ కూడా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు ఉంటుంది. ప్రతి నెల 2 నెలలకు ఒకసారి పెట్టడం జరుగుతుంది. ఇలా మన డైరీ ఫామ్ ద్వారా మా శ్రీలక్ష్మి డైరీ ఫామ్ నుంచి చాలామందికి గేదెలు ఇవ్వాలని అనుకుంటున్నాను. వాటి ఎక్కడ కూడా రైతులు మోసపోకుండా అన్ని క్వాలిటీస్ ఉంటేనే డైరీ ఫామ్లోకి రండి. మేత, దానా, నీళ్లు ఇవ్వలేని స్థితిలో మీరు గేదెలు కొనుక్కోపోయి ఇబ్బంది పడవద్దు. ఖచ్చితంగా ఇది అందరూ తెలుసుకొని పాటిస్తారని మీ అందరికీ నమస్కారం.